బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు సాదర నమస్సులు. కొత్త సంవత్సరం వస్తుంది, ఉగాది వస్తుంది అని మనం ఎంతో సంబరంగా ఉంటూ కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అదేదో షష్టగ్రహ కూటమి వస్తుందట అని మనకు అందరూ ఏదేదో చెప్తుంటారు. అలాంటి షష్టగ్రహ కూటమికి సంబంధించిన మూలాలేమిటి, అర్థమేమిటి, అది మనకి ఏం చేస్తుంది, ఆ గ్రహకూటమి అయితే మనకి ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం వైజ్ఞానిక దృక్పథంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో పాతకాలంలో మనకి ఎక్కువ విద్యాభ్యాసం తెలియక, అక్షర జ్ఞానం లేక మనం ఎవరు ఏదైనా చెబితే దాన్నే మనం నడుచుకునేవాళ్ళం. కానీ ఈరోజు అందరికీ అక్షరాస్యత ఉంది, జ్ఞానస్థాయి పెరిగింది. మరి మనం వైజ్ఞానికంగా అన్నీ చూడకపోతే మన సంప్రదాయాలు, మన ధర్మాలు అవే వాటిలో అర్థం లేనివిగా మూఢనమ్మకాలుగా మారిపోతాయి. అందువల్ల మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, అది ఎప్పుడు ఏర్పడుతుందా, ఇప్పుడే ప్రత్యేకంగా ఏర్పడిందా అనేటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. మనకి గ్రహాలు మొత్తం 9 అని తెలుసు, నవగ్రహాలు అంటాం. ఈ నవగ్రహాలు ఎక్కడున్నాయి అంటే భూమికి చుట్టూ ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడో పంచాంగాలలో కాదు, మామూలుగానే నవగ్రహాలు మన చుట్టూ రాశిచక్రంలో ఉన్నాయి. రాశిచక్రం అనేది ఎక్కడుంది మరి అంటే భూమికి అవతల, సౌరమండలానికి అవతల ఉంది. సో మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఖగోళంలో, భూమి ఒక చోట సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ భూమితో పాటు మరొక 6 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు మరొక గ్రహంగా మనం తీసుకుంటాం. అది గ్రహంగా కాక ఎందుకు తీసుకుంటాం అనేది కూడా మీకు చెప్తాను నేను. తర్వాత ఈ 7 కూడా ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనకి అన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే తూర్పు నుండి పడమటికి అన్నీ వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మన ఋషులు ఏనాడో గుర్తించి అవి ఎలా వెళుతున్నాయి అనేది పక్కన పెట్టి మనకి ఎలా కనపడుతున్నాయి అనే దాని మీద ముఖ్యంగా ఆధారపడి అవి అలా వెళుతుంటే మనకేం జరుగుతుంది, మనకేమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటి విషయాలు బాగా పరిశీలించి చివరికి మనకి విజ్ఞానం అందించారు. ఆ విజ్ఞానాన్ని మనం ఏమంటాము, దాన్ని జ్యోతిష శాస్త్రం అంటాం. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా మనం చూసుకుంటే మన చుట్టూ, మన భూమి చుట్టూ సౌరమండలం అవతల నక్షత్ర మండలం ఉంటుంది. అంటే నక్షత్రాలన్నీ ఉంటాయి. మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు భూమి నుంచి నక్షత్రాల వరకు మధ్యలో నక్షత్రాలు ఉండవు. ఏమైనా మన సౌరమండలంలోని గ్రహాలు, గ్రహ కక్షలు ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది రాశిచక్రం. రాశిచక్రం మన చుట్టూ ఉన్నదాన్ని మనం ఒక 4 మూలలుగా తీసుకున్నాం. నిజానికి ఇది వృత్తం, కానీ వృత్తంలో ఒకవైపు మీనం ఉంటుంది, దానికి ఎదురుగుండా కన్య ఉంటుంది. ఈ మీనం తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఈ 12 ఏమిటివి, మనకి కనపడే నక్షత్ర భాగాలని మనం గ్రూపులుగా తీసుకున్నాం. మనకి తెలుసు, మన తెలుగులో పదం ఏంటి, కుప్ప, రాశి అంటాం. అందువల్ల వీటిని రాసులు అంటాం. ఈ మీనరాశి అంటే మీనరాశికి సంబంధించిన ఆ ప్రాంతంలో మనకి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, ఇక్కడ నక్షత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి నక్షత్రాలు. కానీ వాటిలో కొన్ని మనం గుర్తించి వాటిని ఆధారం చేసుకుని మనం ఏవైతే పెట్టుకున్నామో వాటి పేర్లు మాత్రం 27గా గుర్తించాం. ఇప్పుడు మీనరాశి, కన్యారాశి భూమికి, సౌరమండలానికి ఒకవైపు ఉంటాయి, 2 వైపులా 2 ఉంటాయి. ఇది ఏది అంటే సౌరమండలానికి కనుక మనకి భూమధ్య రేఖ అంటే తెలుసు కదా, భూమధ్య రేఖని భూమికి మధ్యలో ఉంది. అలాగే సౌరమండలానికి కూడా ఒక మధ్యరేఖ ఉంది అనుకుంటే అలాంటి మధ్యరేఖ మీద మీనం, కన్య ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.